కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రజలు గ్రామాన ఘన స్వాగతం పలుకుతున్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి అక్రమాలకు కోవూరును నిలయంగా చేశారని ఆమె ఆరోపించారు. తనను గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తానని అన్నారు. నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానంటున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కోవూరు ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థిని ప్రశాంత్ రెడ్డి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఘన స్వాగతం లభిస్తుంది. ప్రజలందరూ కూడా ఘనంగా ఆమెకి స్వాగతం పలుకుతూ తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. మనతో పాటు ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏ మేడం, ఎలా ఉంది ఇక్కడ ప్రచారాలు, ఎలా సాగుతుంది? చాలా బాగా స్వాగతిస్తున్నారు. ప్రతి గ్రామం ప్రజలు, ప్రతి పంచాయతీలో ఎంతో గొప్పగా స్వాగతం పలుకుతున్నారు. మేడం, ఇప్పటికే మీరు మీ సొంత డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? వాళ్ళ సమస్యలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? శ్మశానాలకు కూడా దారులు లేనటువంటి పరిస్థితులు మీరు చూసినట్టున్నారు. యాక్చువల్గా ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి కూడా సామాన్యమైన సమస్యలు కూడా, అంటే తాగు నీరు లేక, డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక, చనిపోతే శ్మశానాలకి పూడ్చిపెట్టుకోవడానికి వాళ్ళకి గజం స్థలం లేక, ఇలాగా దారులు లేక వెళ్ళడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇదివరకు ఫౌండేషన్లో ఉన్నప్పుడు నేను ఒక 40 మందికో 400 మందికో సంవత్సరానికి సేవ చేస్తే, ఇప్పుడు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ 25 రోజుల్లోనే నేను కొన్ని వేల మంది సమస్యలు తెలుసుకున్నాను, కష్టాలు తెలుసుకున్నాను. అవన్నీ ఎలా తీర్చాలి అని చెప్పి దానికి ఒకటే దారి, మన ప్రజల ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ ప్రజల సమస్యలన్నీ తీరుతాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్తున్న ప్రసన్న, అలాగే ఆ పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఓటమి భయం వాళ్ళని వెంటాడుతుందని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. మీరేమంటారు? యాక్చువల్గా అదే, నేను ప్రస్తుత ఎమ్మెల్యే గారు 6 సార్లు గెలిచి కోవూరు నియోజకవర్గాన్ని అవినీతిమయంగా చేశారు. నేను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకు అంకితం చేస్తానని చెప్తున్నాను. వాళ్ళకి దానికి వాళ్ళు చేసిన అవినీతికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి ఏదేదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక మహిళ 62 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబెడితే నన్ను ఎదుర్కోలేక నా చేతిలో ఓడిపోతాను అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు. మేడం, అలాగే మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక సొంత ఆడబిడ్డలాగా, తమ ఇంటి మనిషిలాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఏమనిపిస్తుంది వాళ్ళ అభిమానం అది చూస్తుంటే? యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎంతో ఘనంగా స్వాగతిస్తున్నారు. మహిళలు, యువకులు, ప్రతి అన్న తమ్ముళ్ళు అందరూ చాలా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు, అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అమ్మ, మీ వెంటే ఎంతోమంది వచ్చి పార్టీలో చేరుతున్నారు. గత 40 సంవత్సరాలుగా, అంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయనతో ఉన్నప్పటి రాజకీయ నాయకులు కూడా ఈరోజు వచ్చి నాతో చేరారు. వాళ్ళందరూ విపిఆర్ గారంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఒక నమ్మకమని జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. మీరు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా ఏం చేయాలనుకుంటున్నారు ఈ రైతాంగానికి? నేను ఎన్నికైన తర్వాత తప్పకుండా రైతాంగానికి కానీ, తాగునీటి సమస్య కానీ, అన్నీ దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకొని అన్నీ వాళ్ళకి అనుకూలంగా ప్రజల సమస్యల్ని తీరుస్తానని మాత్రం నేను తప్పకుండా మాటిస్తున్నాను. ప్రశాంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఘన స్వాగతం పలుకుతారు, సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నారని చెప్పి, అలాగే అన్ని సమస్యలు, ప్రతి సమస్య కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దామని చెప్పి చెప్తున్నారు. వైసీపీ నేతలు ఓటమి భయంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయి కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్.